ఐఫోన్ ఆశ చూపి అకౌంట్ మొత్తం ఖాళీ చేసిరట. ఇంటర్నేషనల్ కాల్స్తో సైబర్ దోపిడీ. బడే భాయ్ గిఫ్ట్ అంటూ ఐఫోన్తో గాలం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫోన్ డిస్కనెక్ట్. కొత్త తరహా దోపిడీకి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదట. ఇంటర్నేషనల్ వర్చువల్ నెంబర్లతో ఫోన్లు. ఇప్పుడు వాడు ఎవడో ఐఫోన్ ఇస్తారంటే మీరు ఎట్లా నమ్ముతారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు అంతవరకు అనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇలా సగం మంది. అంతా పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళే మోసపోతారు. మరి ఎట్లా నమ్మినవే అంటే ఏమో ఇక నమ్మినాము. అప్పుడు ఏమైందో కథ, వాడు మొత్తం ఉన్నదంతా ఖాళీ చేసిండు. సైబర్ కేటుగాళ్ళు ఇంటర్నేషనల్ వర్చువల్ నెంబర్లతో కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారట. బడే భాయ్ చోటే భాయ్ గిఫ్ట్ పేరుతో ఐఫోన్లు ఆశ చూపి డబ్బులు కొట్టేస్తున్నారట. పాకిస్తాన్ +92, ఇరాక్ +96, ఆఫ్ఘనిస్తాన్ +97 కోడ్ ఉండే ఈ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి గిఫ్టుల పేర్లతో అకౌంట్లలో ఎంతుంటే అంత దోచేస్తున్నారట. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు వందలాది నమోదవుతున్నాయట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కోడ్స్తో వచ్చినా, మీ ఫోన్లో సేవ్ లేని నెంబర్తో వచ్చినా దయచేసి అది లిఫ్ట్ చేయకపోవడమే బెస్ట్. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా మీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే ఫోన్ పెట్టేయండి. ఇగో కొన్ని రోజుల కిందట అహ్మదాబాద్కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి 7 లక్షలు కొట్టేసిరట. మన రాష్ట్రంలో ప్రజలు ఈ తరహా సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసర్లతో డీజీపీ జితేందర్ రెడ్డి రివ్యూ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మి ఎవరికి డబ్బులు ఫార్వర్డ్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్చువల్ నెంబర్లతోనే కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇతర దేశాలకు చెందిన ఏదో ఒక వర్చువల్ నెంబర్ను డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో ఫోన్ చేస్తారు. బడే భాయ్ చోటే భాయ్ పేరిట ఐఫోన్లు గిఫ్ట్ రూపంలో ఫ్రీగా ఇస్తున్నామని నమ్మబలుకుతారు. ముందుగా ఫీజు రూపంలో 3,000 లేదంటే 5,000 కడితే ₹1,00,000 విలువ చేసే ఐఫోన్ మీ సొంతం అంటూ నమ్మిస్తారు. యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి అంటారు. తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. కొద్ది రోజుల్లో ఫోన్ వచ్చేస్తుందని చెప్తారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్ల దగ్గర ఫోన్ ఆగిపోయిందని నమ్మిస్తారు. 10,000 కడితే ఫోన్ మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్తారు. ఓ లింక్ పంపి డబ్బులు సెండ్ చేయాలంటారు. దాన్ని క్లిక్ చేయగానే విడతల వారీగా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ గుంజేసుకుంటారు. తర్వాత మోసపోయామని తెలిసి ఫోన్ చేస్తే నెంబర్ పనిచేయదు. అహ్మదాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఇలాగే మోసపోయి 7 లక్షలు పోగొట్టుకున్నాడు. దయచేసి +92, +96, +97 ఈ కోడ్ ఉన్న నెంబర్ల నుంచి కనుక ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లింకులతో ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్ళు. సైబర్ కేటుగాళ్ళు ఎప్పటికప్పుడు టెక్నికల్గా అప్డేట్ అవుతున్నారు. ఏదైనా ఒక దారి క్లోజ్ అయితే వెంటనే మరో దారి వెతుక్కుంటున్నారు. సైబర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని ఓటీపీ చెప్తే రీస్టార్ట్ చేస్తామని నమ్మించి ఓటీపీతో డబ్బులు కొట్టేసేవాళ్ళు ఇప్పుడు కేవలం ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో ఖాతా మొత్తం ఖాళీ అవుతున్నది. కొన్నాళ్ళు ఫెడెక్స్ పేరుతో ఫోన్ చేసి భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. తాము కస్టమ్స్ ఆఫీసర్లమని మీ పేరుతో డ్రగ్స్, గాంజాయి రవాణా అవుతున్నాయంటూ భయపెట్టి అకౌంట్లు ఖాళీ చేశారు. చాలా కష్టం అట. ఇప్పుడు ఈ వర్చువల్ నెంబర్స్ని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టమట. అందుకే ఈ సైబర్ నేరాలు మనం మోసపోయిన తర్వాత ఇంట్లో వండుకోవడమే. ఇక అది మీరు సైబర్ పోయినా ఉన్న పనిగా పీక్తుంది. ఉన్న రోజువారీ పని అంతా పోయి మళ్ళీ ఇంకా అసలుకే లాస్ అవుతుంది తప్ప మనకు అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఉండడమే ఇంకా అదొకటే. ఇక ఇప్పుడు ఎయిడ్స్కి మందు లేదు, నియంత్రణ ఒకటే అంటాం కదా, ఇది కూడా అట్లాంటిదే. ఏమాత్రం ఎమర్పాటుగా ఉన్న కథమే. మీకు వాట్సాప్ నెంబర్స్ కూడా చాలా లింక్స్ వస్తూ ఉంటాయి. ఇది క్లిక్ చేయండి, ఇది వస్తుంది, అది వస్తుంది. మీరు అది క్లిక్ చేయి, మీరు ఏం పని లేదని చెప్పి అట్లా చేసుకుంటూ పోయిరు అనుకోండి, ఖాతా ఖాళీ అవుతుంది. మొన్న ఒక ఆయన ఎప్పుడో గుంటూరులోనా ఎక్కడనో ఆయన ఏదో బెదిరించారట. మేము ఐటీ ఆఫీసర్లం, ఏం నడుస్తుంది అది ఇది అనేసి ఆయన భయపడ్డాడు. భయపడి మరి ఏం చేయాలి సార్ అంటే పోయి బ్యాంకులో అకౌంట్లో 50 లక్షలు అన్నారట. ఆడ ఈడ ఎత్తుకొచ్చి పోయి బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు వేసిండట. 50 లక్షలు వేసి కొడుకు ఫోన్ చేసినట్టు అమెరికాలో ఉంటే, ఇట్లా వాళ్ళు ఫోన్ చేసిర్రా, నేను 50 లక్షలు వేసినాడు. ఊరి ఎవడు ఫోన్ చేసినా ఎందుకు వేసినావు, ఆయన మాజీ ఎమ్మెల్యే అట. మళ్ళా ఇంత తెలివికల వల్ల మనం చూడండి. అసలు వాడు ఐఫోను ₹1,00,000 ఐఫోన్ మీకు 10,000కి ఎట్లా ఇస్తాడని ఒక ఆలోచన ఎందుకు రాదు మనకు? ఫస్ట్ ₹1,00,000 ఐఫోన్ వాడు 5,000కి 10,000కి మనకి ఎందుకు ఇస్తాడు? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో